కేసీఆర్ది చేతల ప్రభుత్వం చేనేతల ప్రభుత్వం అని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలోని చేనేతల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆయన తెలిపారు. జిల్లాలోని తుర్కయంజల్ మున్సిపాలిటీ మన్నేగూడలో జరిగిన పద్మశాలి ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ కు చేనేత కార్మికుల కన్నీటి గాథలు తెలుసునన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో చేనేత కార్మికులు బతుకులు ఆగమయ్యాయని, స్వరాష్ట్రంలో చేనేత అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ 8 ఏళ్లలో చేనేత కార్మికుల కోసం ఇప్పటి వరకు 5,752 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని మంత్రి తెలిపారు. చేనేత కార్మికుల కోసం చేనేత మిత్ర పథకాన్ని తీసుకొచ్చామని మంత్రి చెప్పారు. పద్మశాలి సమాజానికి అప్పజెప్పి ఇందులో రాజకీయం లేదు, మన వాళ్లకు సూక్ష్మ రుణాలు ఇవ్వండి, అవసరమైతే 10,000 20,000 రుణాలు ఇచ్చి చచ్చిపోకుండా ఆపండి, ఆత్మహత్యలు జరగనీయకండి, బట్టకు పొట్టకు తిప్పలేకపోతే ఈ దేశంలో ఎవరు కన్నీళ్లు పెట్టే అవసరం ఉండదు, కాబట్టి వాళ్ళని కాపాడండి అని చెప్పి ఆ పద్మశాలి సమాజానికి సంబంధించిన వంగరి నరసయ్య గారు అనే పెద్ద మనిషి ఉంటే ఆయన చేతిలో ఆ డబ్బులు పెట్టి అక్కడ ఉన్న వారికి ధైర్యం చెప్పి వచ్చిన నాయకుడు. ఆనాడు మీ కన్నీళ్లు మీ కష్టాలు అర్థం చేసుకున్న నాయకుడు కాబట్టే కేసీఆర్ గారు, మీ అభిమానాన్ని పొందిన నాయకుడు కాబట్టే 2014లో మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి ప్రేమతో ఆయన ముఖ్యమంత్రిగా గెలవగానే మొట్టమొదలు చేసిన పని, అప్పటిదాకా 70 కోట్లు మాత్రమే ఉండే రాష్ట్రంలో చేనేత జౌలి శాఖ బడ్జెట్, మొత్తం రాష్ట్రానికి 70 కోట్లు మాత్రమే బడ్జెట్ చేనేత జౌలి శాఖ. మొట్టమొదలు ఆయన మాకు ఇచ్చిన ఆదేశం 70 కోట్లు మరి లక్షలాదిగా ఉన్న విత్తనాలకు ఏ మూలకు సరిపోతాయి, దీని వెంటనే 1,200 కోట్లకు పెంచండి అని చెప్పి ఆదేశించిన నాయకుడు కేసీఆర్.